రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 27. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాడు. ఉమ్, ఉమ్, ఉమ్. అదిగో నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి ఏమని పిలువబడుతున్నాడు ఇప్పుడు? అబ్రహాము యెహోషాపాతు చేత ఏమా నీ స్నేహితుడైన అబ్రహాము. బా వినండి దయచేసి, అందరూ తల ఎత్తినండి. నీ స్నేహితుడైన అబ్రహాము. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు చెప్తున్నారు? అబ్రహాము తరం ఎక్కడా, ఇస్సాకు తరం ఎక్కడా, యాకోబు తరం ఎక్కడా? వాళ్ళు తరతరాలు తెలుసుకొని ఇప్పుడు రాజుల కాలం వచ్చినప్పుడు, రాజుల కాలం వచ్చినప్పుడు ఇప్పుడు యెహోషాపాతు అంటున్నాడు ప్రార్థన చేస్తూ, ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతి. అంటే అబ్రహాము ఎవరుగా పిలువబడుతున్నాడు? దేవుని స్నేహితుడుగా. చూడండి, తరతరాల ప్రజలు అబ్రహాముని ఎలా గుర్తించినాడు అని అంటే, అబ్రహామును దేవుని స్నేహితుడుగా. ఆ బంధం ఎక్కడ పునాది పడింది? ఆదికాండం 12వ అధ్యాయంలో నా జీవితానికి పునాది ఎక్కడ పడింది? దేవునితో స్నేహానికి కదా, దేవునితో స్నేహానికి. ఇప్పుడు దావీదుకి యోనాతానికి స్నేహానికి పునాది ఎక్కడ పడింది? సరే, ఆయన వచ్చి దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉంటే అతని మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో ఏమైందంట? కలిసిపోయిందంట. వెంటనే ప్రాణ స్నేహితుడుగా ఆ పునాది చూడండి, ఆ బంధం చూడండి. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఒక్క మాట, ఎవరిని మనం తప్పు అనుకోవడానికి లేదు. పునాది బాగా లేనటువంటి ఏ కట్టడము నిలబడదు. పునాది సరిగా లేనటువంటి ఏ కట్టడము ఎంత మనం నిలబెట్టాలనుకున్నా నిలబడదు. అది చెప్పాలంటే నిష్ప్రయత్నమే. దాని మూలంగా ప్రయాస తప్ప ఫలం ఉండదు. వాక్య సంబంధంగా మనం వస్తే, నా తండ్రి నాటని మొక్క నిలవదు అన్నాడు. నా తండ్రి ఆకర్షించకపోతే వారు నా యొద్దకు రారు అని వాక్యము డిక్లేర్గా చెప్తా ఉంది, ఖచ్చితంగా చెప్తా ఉంది. అందుకే అబ్రహామును తరతరాల ప్రజలు దేవుని స్నేహితుడిగా అనడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము వేసుకున్నటువంటి ఆ పునాది ఉంది. ఆ పునాది చాలా చాలా సమర్పణతో, త్యాగముతో, ప్రేమతో, విధేయతతో ఆ పునాది వేసుకున్నాడు. ఇప్పుడు యోబు గ్రంథంలోకి రండి. ఇప్పుడు యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 22, 23 వచనాలు. ఆయనతో అంటే ఎవరితో? దేవునితో సహవాసము చేసిన ఎడల, ఆయనతో అంటే ఎవరితో సహవాసము చేసిన ఎడల సమాధానము. ఇప్పుడు అబ్రహాము ఎవరితో సహవాసము స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు? దేవుడు కూడా అబ్రహాముతో. అంటే అప్పుడే కాదు, అబ్రహాము దేవుడు కలిసి వారు నడుస్తూ ఉండగా అబ్రహాము జీవితంలో దేవుడిచ్చినటువంటి ఒక ప్రతిష్ట, ఒక గొప్ప పేరు ఏంటంటే స్నేహితుడుగు చేసేసుకున్నాడు. ఎవరిని? అబ్రహాముని. ఇప్పుడు యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు దేవునితో సహవాసం చేస్తే, స్నేహం చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే నీకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఆ తర్వాత ముందు సమాధాన హృదయం మనకు వస్తుంది.
ఎందుకు వస్తుంది అని మనం 20 ఆ తర్వాత కిందకి చదువుతారండి. చూడండి, స్నేహానికి ముందు స్నేహం బలపడాలంటే మనలో ఉండవలసిన ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది వాక్యం. ఏమని? నీవు ఆయన ఉపదేశమును, ఆయన నోటి ఉపదేశమును నువ్వేం చేయాలా? అవలంబించు. వినండి, తలెత్తేనండి. ఆయన నోటి ఉపదేశం. అయ్యా తీసారా? మీరు కూడా తీసినారా? తీస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఒక బిడ్డ, ఒక విశ్వాసి దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవునితో కలిసి నడవాలని తీర్మానించుకున్నప్పుడు ఆ వ్యక్తికి మొట్టమొదట రావాల్సిన అనుభవము, అబ్రహాము జీవితం ఎలా ప్రారంభమైందనంటే, నీవు లేచి 4వ అధ్యాయం 4వ వచనములో మనకు చూసుకున్నట్లు, దేవుడు ఆయనతో చెప్పిన ప్రకారము అబ్రహాము లేచి వెళ్ళెను. అంటే దేన్ని తీసుకున్నాడు ముందు? ఎవరి ఉపదేశం అది? దేవుని నోటి ఉపదేశము. ఎప్పుడు కూడా మాట కలిస్తేనే మనసు కలుస్తుంది. మనసు కలిసినప్పుడే మనుషుల మధ్య స్నేహం బయలుదేరుతుంది. హల్లెలూయా. ముందు ఏం కలవాలా? దేవుని మాట, మానవుని మాట, రెండు ఏకమవ్వాలి. ఇదే పునాది. దేవుని మనసు, మనిషి యొక్క మనసు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. అప్పుడే కలిసి నడవడం ప్రారంభమవుతుంది. వినండి వినండి వినండి, దయచేసి వినండి. అప్పుడు పునాది ఏర్పడుతుంది. తర్వాత అన్నాడు, నీవు ఆయన నోటి ఉపదేశమును అవలంబింపుము. అవలంబించు అని అంటే ఆలకించు అని కాదు, వినాలి. ఆలకించు కాదు. ఆలకించేది ప్రపంచంలో చాలామంది ఆలకిస్తారు. క్రైస్తవులు కాని వాళ్ళు కూడా ఇండల్లో టీవీలు పెట్టుకొని దేవుని మాటలు వినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మంచి మాటలు, యేసుప్రభు మాటలు, బోధలు బాగుంటాయని చాలామంది వింటుంటారు, కానీ అవలంబించరు. ఇప్పుడు యోబు గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, నీవు ఆయన ఉపదేశమును అవలంబించుము. ఒక్కరు చదవండమ్మా. ఆయన మాటలను, అదిగో, హల్లెలూయా. అబ్రహాం, నువ్వు ఎక్కడికి బయలుదేరుతున్నావంటే ఏం చెప్పుంటాడు? చెప్పండి, అన్నవాళ్ళు చెప్పండి. అబ్రహాము, నువ్వు ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎందుకు బయలుదేరినావు? ఎందుకు ఈ ప్రయాణం చేస్తున్నావు అని ఎవరో వచ్చి అడిగారు అబ్రహాముని. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు? దేవుడు నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక్కరు ఇటు నేను అటు చూశాను కదా, ఏదో గుంపులో మహేష్ చెప్తాను, చెప్పు నేను. వెళ్ళమన్నాడు, అందుకని నేనేం చేస్తున్నాను? వెళుతున్నాను అని అన్నాడు. నీవెప్పుడైనా ఈ సాక్ష్యము నీ ఇంటి వారితో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీకు దగ్గరగా ఉండేవాళ్ళు నిన్ను అడిగారా? అడిగినప్పుడు ఏమైనా చెప్పినావా? దేవునికి మనకు మధ్య ఉన్న స్నేహం బలపడ్డానికి వదలని వాడు దేవునితో నడవలేడు. బాగా వినాలి. ఉపదేశాన్ని అవలంబించడం అని అంటాడు, హృదయములో ఉంచుకోవడం. ఏముంచుకున్నాడు ఇప్పుడు? ఒక్కరు చెప్పాడు, ఒకరు ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునుము అన్నాడు. అవలంబించము, ఎప్పటిదాకా? ఒక్క మాట అంటాడు. అబ్రహాము జీవితంలో ఇంకెప్పుడు కూడా తిరిగి మళ్ళా ఆయన వదిలి వచ్చిన ఊరికి పోలే. ఎవరు? నీకు అర్థమైందా? స్నేహం ఎట్ట బలపడింది? అబ్రహాం మనసు, దేవుని మనసు కలిసినాయా? అబ్రహాం మాట, దేవుని మాట ఏకమైనాయా?
అబ్రహాం చూపించిన స్థలం కాకుండా తన ఇష్టానమైన స్థలాలకి అబ్రహాం వెళ్ళాడా? ఆయన చెప్పంది కాకుండా ఏదన్నా చేశాడా? ఇంకొక మాట, ఎలియాజరుతో కూడా ఏమన్నాడంటే, నువ్వెళ్ళి తీసుకురా, నేను రానన్నాడు. దేవునితో స్నేహము ఎవరు బలపరుచుకుంటారో వారితో దేవుడు స్నేహం చేసినప్పుడు ఆ స్నేహ ఫలము తప్పకుండా మన తరము అనుభవిస్తారు. స్నేహ ఫలం.